ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో తనుజకి మరియు కొత్తగా వచ్చిన అందాల పాప ఆయేషాకి పెద్దవారి జరిగింది. ఆయేషా తనుజని ఇచ్చి పడేసిందని చెప్పాలి. సాధారణంగా తనుజ ఇంట్లో అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్, అలాగే చూసే వాళ్ళకి కూడా ఫేవరెట్ కంటెస్టెంటే. తను చక్కగా అందంగా ఉంటుంది, లాయల్గా ఉంటుంది, వంట చేసి పెడుతుంది, ఇంట్లో అందరితో మింగిల్ అయి ఉంటుంది, ఇమానియల్తో అప్పుడప్పుడు కామెడీ చేస్తూ కొంత ఎంటర్టైన్మెంట్ని హౌస్కి ప్రజెంట్ చేస్తుంది. అయితే భరణితో తండ్రి కూతుర్ల బంధం వలన తనకి కొంచెము నెగిటివిటీ వస్తుంది. యాక్చువల్గా దాన్ని ఎక్కువ పోర్ట్రేట్ చేసేది భరణియే. తను నువ్వేమైతే ఎక్కువ ఫీల్ అయిపోతామేమో అని చెప్పేసి కామ్గా ఉన్న తనుజని నిజంగా గేమ్ నుంచి ఫేడ్ అవుట్ చేయడానికి భరణియే కారణమని అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆయేషా కూడా నీ ఆటను నేను చూశాను, నువ్వంతా బాగుంటావు, కానీ ఎందుకు అలా అరుస్తావు, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతావు, ఎందుకు అందరి మీద అలుగుతావు, ముఖ్యంగా భరణి గారి ఆటని చేతిలోకి తీసుకున్నావు, నీ వల్ల ఆయన సరిగ్గా ఆడలేకపోతున్నాడు, మీ ఇద్దరి రిలేషన్ వల్ల ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది అన్నది ఒక్కసారిగా మాట అనేసరికి తనుజ షాక్ అయింది. అదేంటి, మాది ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్, మా ఇద్దరి వల్ల హౌస్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అంటే, నువ్వు ఒక గేమ్లో ఉన్నావు అనుకో, మీ నాన్న నిన్ను కాపాడకుండా ఉంటాడా, కాబట్టి ఫెయిర్గా ఆడే వాళ్ళకి అక్కడ అన్యాయం జరుగుతుంది, వేరే ఆడపిల్లలకి నీ వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పింది. దాంతో రీతు కూడా దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇమాన్యుయల్, ప్రతి ఒక్కరు కూడా, సంజన, అందరూ కూడా అబ్బా ఈ అమ్మాయి మంచి పాయింటే లేపింద్రా అని చెప్పేసి అనుకున్నారు, పైకి ఏం మాట్లాడకపోయినా కూడా. అయితే తనుజ, ఎందుకు నువ్వు అలాగా అంటున్నావు, మా ఇద్దరి రిలేషన్ వల్ల ఏ ప్రాబ్లం లేదు, నేను హౌస్లో ఎవరికి నా వల్ల ఏమీ తప్పు జరిగినట్టు నేను ఇప్పుడు దాకా గమనించలేదు, అంటే నేను బయట నుంచి నీ ఆటని నేను చూస్తున్నాను, నువ్వు ఎలా ఆడతావో నాకు తెలుసు కదా, సో కాబట్టి నేను నామినేట్ చేసినప్పుడు నేను చెప్పే పాయింట్స్ నువ్వు సరిగ్గా విను, అది ఈ నామినేషన్స్ నీకు కరెక్ట్గానే ఉంటుంది, అలాగే నువ్వు ఈ గేమ్ ఆటని మార్చుకోవడానికి, నీ ఆటను మార్చుకోవడానికి, ఇంకా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, నేను చెప్పే పాయింట్స్ను కరెక్ట్గా విను తనుజ అని చెప్పింది. దీంతో తనుజ సైలెంట్గా అతను చెప్పే పాయింట్స్ని వింటుంది. మీరిద్దరూ ఆట ఆడతారు, ఫెయిర్గా ఆడేవాళ్ళు అక్కడి నుంచి నీ వల్ల, అంటే భరణి గారు నీకేమన్నా నిన్ను తీసేయాల్సి వచ్చినా కూడా, నేను తీసేస్తే నువ్వు ఫీల్ అయిపోతావేమో అనే భయంతో ఆయన వేరే వాళ్ళ మీదకి దాన్ని తీసుకొస్తారు. అప్పుడు అన్యాయంగా మంచిగా ఆడేవాళ్ళు ఆట నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదంతా నీ వల్లే జరుగుతుంది కదా తనుజ. నువ్వు ఒకవేళ మీ ఇద్దరి మధ్య బాండింగ్ లేకపోతే, ఫెయిర్గా ఆడితే నువ్వు చాలా గేమ్స్లో గెలవవు. పైగా తను ఒకవేళ నీకు సపోర్ట్ చేయకపోతే వచ్చి నాన్నను నాకెందుకు సపోర్ట్ చేయలేదు, నా వెనకాల ఎందుకు నిలబడలేదు, ఎవరైనా నన్ను తిడుతున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చి స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి ఆయన్ని మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు అని చెప్పేసి అన్నది. దానికి తనుజ, ఎప్పుడు నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను, ఒకసారి నాకు చెప్పు అంటే, నాకు గుర్తులేదు కానీ నువ్వు ఖచ్చితంగా చేసావు, నేను చూశాను అన్నది. నువ్వు ఈ పాయింట్తో నన్ను నామినేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది విధంగా జరిగింది అనేది నువ్వు ఖచ్చితంగా చెప్పాలి కదా అని తనుజ తనని నిలదీస్తుంది. దానికి లేదు, నేను షో చూశాను, నువ్వు ఖచ్చితంగా చేసావు అని చెప్పింది. సంజన పోపు గొడవలో నువ్వు స్టాండ్ తీసుకోలేదు ఎందుకు నాన్న అని చెప్పేసి భరణిని తనుజ అడిగింది. అది ఖచ్చితంగా జరిగింది. అలాగే బెడ్ టాస్క్లో కూడా తనుజ వల్లే మిగతా వాళ్ళు, ఈవెన్ దివ్య కూడా సఫర్ అవ్వాల్సి వచ్చింది. సో కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నీ వల్ల హౌస్లో చాలామంది గేమ్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు ఇక్కడ బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చావు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ వాల్యూ నాకు తెలుసు, ఎందుకంటే ఒకసారి ఆడి వేస్ట్ చేసుకొని వచ్చాను కాబట్టి. నువ్వు ఈ ప్లాట్ఫామ్ విలువని పోగొట్టుకోకు, ఈ ప్లాట్ఫామ్ విలువ ఏమిటో తెలుసుకో. ఈ షోకి వచ్చామంటే ఈ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెట్టి మన గేమ్ ఆడి మన కప్పు మనం తీసుకెళ్ళాలి అని గట్టిగా చెప్పేసరికి అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఇమాన్యుయల్ కూడా తర్వాత వచ్చి, నువ్వు కొట్టావు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మంచి పాయింట్ చెప్పావు, తనుజకి బెటర్ పాయింట్ అండ్ భరణికి కూడా టర్నింగ్ పాయింట్, ఎందుకంటే భరణిని కూడా బయట నుంచి ఈ బంధం వల్ల మీకు ఆట ఫేక్గా కనిపిస్తుందని, బయట నుంచి మిమ్మల్ని గేమ్ నుంచి తీసేయాలనిపిస్తుందని కూడా ఒక యూకే నుంచి వచ్చిన ఒక వ్యూయర్ చెప్పడం జరిగింది లాస్ట్ షోలో. ఇటు నాగార్జున కూడా భరణి నువ్వు వాడు, నీ ఎమోషన్స్ పక్కన పెట్టాను కూడా చెప్తున్నాడు. కానీ ఎక్కడ తగిలారు కానీ మహాతెలలో, ఓ పక్కన తనుజ, ఓ పక్కన దివ్య భరణినికి నరకం చూపిస్తున్నారు. అలాగే మీ ప్రొటెక్షన్ కలిపేసుకున్నారు, మీ టాబ్లెట్ మీరు వేసేసుకున్నారు అని చెప్పేసి దివ్య కూడా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది భరణిని. వీళ్ళిద్దరి మధ్య చచ్చిపోతున్నారు. అంతేకాదు తనుజ ఆ వైట్ టీషర్ట్ వేసుకున్నారేంటి, వేరేది వేసుకున్నారంటే గ్రేది అసలు బాగాలేదు, నాకు కంఫర్ట్గా లేదు, ఇదే ఫ్యాబ్రిక్గా ఉంది,
నాకు ప్లస్గా ఉందంటే, లేదు అది 3 రోజుల నుంచి అదేసుకుంటున్నారా తీసేసి వేరేది వేసుకున్నాను. వెంటనే భరణి లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియక తన ఫ్రస్ట్రేషన్ని ఆ టీ షర్ట్ని విసిరేయడం జరిగింది. సో ఇంత నామినేషన్ జరిగి గొడవ జరిగి లోపలికి వచ్చిన తర్వాత కూడా భరణి మీద తనుజ అథారిటీ చూపిస్తుంది. ఆ బాండ్లో అమ్మాయి ఉండిపోయింది. అందుకే అయేషా ఒక మాట అన్నది, బయట మంచిగా సీరియల్స్ నడుస్తున్నాయి, నువ్వు ఇక్కడ ఏ సీరియల్ నువ్వు నడపక్కర్లేదు బిగ్ బాస్ హౌస్లోని. చాలా స్ట్రాంగ్ పాయింట్ చెప్పింది. దీన్ని తీసుకొని తనుజ మంచిగా ఆడుతుందో, భరణిని తన ఆటని మార్చుకుంటుందో, లేదా అలాగే వెళ్ళి తన మీదకి నెగిటివిటీ తెచ్చుకుంటుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.